హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేమైతే ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. చూడండి, చేపలండి, చిన్న చేపలు అంటారు కదా, జల్లలు, మొయ్య బుడమలు అని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు వీటిల్ని. ఇవి కొంచెం జల్లలు అంటారు, కొంచెం పెద్ద అనమాట, మీడియం సైజు. వీటిల్ని అయితే మేము తీసుకున్నామండి. మాకు ఇచ్చామె వస్తుంది, వారంలో 4-5 సార్లైనా తప్పకుండా వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం తీసుకుంటాం తప్పకుండా. ఈ మధ్యన ఎక్కువ రావటం లేదు, ఇంక మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు పెద్ద చేపలే ఎక్కువ తెస్తుంది, బొచ్చెలు, గండెలు అంటారు కదండి, అలాంటివి తెస్తుంది అనమాట. ఎండు రొయ్యలు, పీతలు, పచ్చి రొయ్యలు, ఎండు చేపలు అన్నీ తెస్తుందామా. ఎక్కువ పచ్చి చేపలే తెస్తుంది అనమాట. ఈసారి చిన్న చేపలు తెచ్చింది, ఎక్కువ తెమ్మన్నారంట. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదంట. కొంచెం కష్టం కూడా దొరకవు, రేటు కూడా ఎక్కువ అనమాట. ఇవి చూడండి, ఆమె క్లీన్ చేసి అయితే ఇస్తుంది. మరి అందరికేమో నాకు తెలియదు, కానీ నాకైతే క్లీన్ చేసి ఇస్తుంది అనమాట. ఎప్పుడు కూడా పెద్ద అయితే ఒక్కొక్కసారి కుదరదంటే వెళ్ళిపోద్ది, నేనే చేసుకుంటాను. చిన్నవి మాత్రం తప్పకుండా చేసిస్తుంది అనమాట. తలకాయలు మేము తినము, అందుకే తలకాయ అయితే తీసేస్తాము. పెద్ద వాటిలో కూడా తలకాయలు, తోకలు అయితే మేము తినము అనమాట. ఇదిగోండి, ఇవి వేరేవి చిన్న, ఇంకా చిన్నవి. అవి మీడియం సైజు, ఇవి చిన్నవి అనమాట, జల్లలే. ఇవి కూడా జల్లలే, వీటికన్నా కొంచెం పెద్ద సైజు అయ్యి. అవి 1 కేజీ, ఇవి 1 కేజీ అయితే తీసుకున్నామండి. వచ్చినప్పుడు తప్పనిసరిగా తీసుకుంటాం మేము. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదంటండి. మీకు కూడా దొరికితే మీరు కూడా తింటారా? మీకు ఎంతమందికి తెలుసు జల్లలు అనేవి? మీ ఊర్లో ఏమని పిలుస్తారు? ఒక మంచి కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నాకనే కాదు, ఎవరికైనా సరే చూసినప్పుడు ఒక లైక్ ఎలాగో ఇస్తారు కాబట్టి, దాంతోపాటు ఒక కామెంట్ అయితే చేయండి. చూడండి, చాలా మంచిదంట, ఆరోగ్యానికి అయితే చాలా మంచిదంట. చేపలు మామూలుగానే తినమంటారు, ఇవి చిన్న చేపలు కాబట్టి ఇంకా మంచిదంట. పులుసు పెట్టుకోవచ్చు, ఎగురు పెట్టుకోవచ్చు, చింతాకు పొడైన అమ్ముతారు, దాంట్లో వేసుకొని ఎగరబెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకి ఎట్లా కావాలనుకుంటే, మనం ఎలా తినాలనుకుంటే అట్లా మనకు వచ్చినట్టు, మనకు నచ్చినట్టు ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా తినచ్చు అనమాట. ఎవరెవరి ఇష్టం, ఎవరెవరి వసతిని బట్టి వాళ్ళు అట్లాగా. చూడండి, చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఒకటే ముళ్ళు అనమాట, మధ్యలో ఒకటే ముళ్ళు వస్తుంది. చిన్నపిల్లలకైనా సరే బాగా పెట్టుకోవచ్చు, చక్కగా తినచ్చు, ఇబ్బంది లేకుండా. మేము ఎట్లా తలకాయ అయితే సగం తలకాయ తీసేస్తాం, పైన అయితే కొంచెమే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.